అభివృద్ధి బాటలోకి ముందుకెళ్తాడు. యాక్చువల్లీ స్టూడెంట్స్ కి ఆ స్కిల్ ఉంటుంది ఫ్రమ్ ద స్టార్ట్. సారీ డిస్టర్బెన్స్, ఒక్క మాట. నేను చదివిన స్కూల్లో 10th క్లాస్ వరకు మా ఇంగ్లీష్ టీచర్కి ఇంగ్లీష్ వచ్చేది కాదు, అందుకే నాకు ఈ రోజుకి ఇంగ్లీష్ రాదు. అదే కదా అదే చెప్తున్నాను. సో స్టూడెంట్స్ కి స్కిల్ ఉంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ని, ఆ నైపుణ్యాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా వాళ్ళని తీర్చిదిద్దడం టీచర్స్ బాధ్యత. సో ఇందాక అశోక్ చెప్పినట్టు ఇంకా ఇన్ డీటెయిల్ బీటెక్ కాలేజెస్ గురించి మాట్లాడితే సిఎస్సి చదువుకొని వచ్చే వాళ్ళకి కోడింగ్ రాదు. సో సిఎస్సి అంటేనే కంప్యూటర్ సైన్స్, అది చదువుకున్న వాళ్ళకి కోడింగ్ రాదు. మళ్ళీ ఇక్కడికే హైదరాబాద్కి వచ్చి అమీర్పేట వాటిలో వీటిలో కోడింగ్ నేర్చుకుంటుంటారు. సో అంత దయనీయమైన పరిస్థితిలో ప్రెసెంట్ బీటెక్ కాలేజ్ కరికులమ్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం కరికులం మార్చడానికి బ్యూరోక్రసీ మీద డిపెండ్ అవుతారు. ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక సిస్టమ్ని డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ ఇంకొక ఆఫీసర్ వచ్చాక మళ్ళీ ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ మొత్తాన్ని మారుస్తూ ఉంటారు. సో ఈ మొత్తం కూడా చాలా ఎడ్యుకేషన్ గ్యాప్స్ని తీసుకొస్తాయి. సో ఇప్పుడు ఇందాక ఆశ చెప్పినట్టు ఇప్పుడు గవర్నమెంట్ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరినీ కనుక కమిటీ లాగా ఏర్పాటు చేసి పాలసీస్ కనుక రూపొందిస్తే ఖచ్చితంగా కూడా పిల్లలు అన్ని కాలేజీలను ఒకే రకమైన ప్రమాణాలు